తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన పేరుతో స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిన ఆకాశ రామన్న లేఖలో తీవ్ర బెదిరింపులు, హత్య హెచ్చరికలు ఉన్నాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్ఎస్ మాల్ టౌన్ బ్యాంక్ రుణాల వ్యవహారంపై తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లేఖ రాసినట్లు తెలిపారు. తన ఇంటిపై దాడి చేస్తామని, ప్రాణాలు తీస్తామని హెచ్చరించిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓకేనా? ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య కారణం ఒక తప్పుడు పేరు, తప్పుడు ఫోన్ నెంబరు, తర్వాత లోపల ఈ కంటెంట్తో ఒక స్పీడ్ పోస్ట్ పంపించినాడు. సరే, ఈ పంపించిన వ్యక్తి పేరు అయితే ఆర్ ఈశ్వరెడ్డి అని రాసినాడు. బృందావన్ అపార్ట్మెంట్, గోకుల్ నగర్, కొరపాడు రోడ్ అన్నాడు. సరే, అడ్రస్ తప్పు ఉంది, వెరిఫై చేసినాం. మొబైల్ నెంబరు తప్పు ఉంది, వెరిఫై చేసినాం. దీంట్లో ఉండండి కంటెంట్ మొత్తం అంతా ఒక 4 పేజీలు కంటెంట్ రాసినాడు. దీని ముఖ్య సారాంశం ఏంటంటే, అతను ఫైనల్గా గతంలో 1982లో మా అబ్బాయినటువంటి గల్లూరు పెద్ద వీరారెడ్డి గారు ఎలా మర్డర్ అయినారో అలానే నిన్ను మర్డర్ చేస్తాం, మీ ఇంట్లో ఉండగానే వచ్చి నిన్ను చంపుతాం అని ఈ లెటర్ రాసినారు. తర్వాత పల్లపాడు చంద్ర అని నా ఆప్తుడు, కావాల్సినవాడు, ఎప్పుడు నాతో పాటే ఉంటాడు. ఇతను చినిగలకు సంబంధించి ఆర్టీఐ పెడతావా, నువ్వు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తావా, నిన్ను ప్రవీణ్ రెడ్డి ఇద్దరిని లేపుతామని చెప్పేసి ఆయనకు ఒక లేఖ పంపించినారు. నేనేమంటున్నా అంటే, ఇంకా 1980 రాజకీయాల్లో కొందరుండి ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్ లేకపోయి అప్గ్రేడ్ కాలే. వాళ్ళు టెక్నాలజీ చాలా పెరిగింది. 1982కి ఇప్పటికి 2026కి ఎంతో టెక్నాలజీ పెరిగింది. ఈ అప్గ్రేడ్ కాకుండా ఎవరైతే ఈ లెటర్ రాసినారో వారిని ఉద్దేశించి చెప్తానా, దయచేసి ఎవరన్నా నా రాజకీయ ప్రత్యర్థులు కానీ రాయకుండా ఉంటే కనుక నేను మిమ్మల్ని కాదనేది. మీరు మమ్మల్ని అంటున్నారా, లేదు మా పార్టీలో ఉండే వాళ్ళ, వేరే పార్టీ ఉండే వాళ్ళ నాకైతే తెలియదు. ఈ లెటర్ రాసిన నీచునికి చెప్తానా, సరే నాయన గుంటనక్క, ఎవరైతే లెటర్ రాసినావో గుంటనక్క, నీకు చెప్తానా, ఇట్లా లెటర్లు రాసే భయపడే వంశం కాదు నాది. ఆ లెటర్లో నా వంశాన్ని కించపడతా రాసినావు కాబట్టి చెప్తాడా. ఫస్ట్ లెటర్లకు భయపడే వంశం కాదు మాది. ఇవన్నీ గతంలో మేము దాటుకొని అన్నీ వచ్చినాం. ఆటుపోట్లన్నీ ఎదుర్కొనే అయిపోయింది. నేను ఫైనల్గా మీరు వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, మంచిగా చెప్తాను అనుకోండి, లేదా ఇంకొకటిగా చెప్తాను అనుకోండి, నేనైతే చెప్తాను, నా జోలికి ఎవడైనా వస్తే నా నడ్డీపుకు ఒక్క కత్తి దెబ్బ తగిలితే మీ వంశంలో, మీ కుటుంబంలో ఒకరికి 10 మందికి నాకేం చేస్తారో అది మీకు చేస్తాను. ఓపెన్గా చెప్తానా. ఎందుకు చెప్తానా అంటే, లెటర్లు రాసి దొంగ పేర్లతో, దొంగ ఫోన్ నెంబర్లతో, దొంగగా పోయి కెమెరాలు లేని సాట పోస్టు చేయించి నీచమైనోడు ఆ పని చేస్తాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ ఫేస్బుక్ ఐడిలో పెట్టా లెటరు, లేదు నీ ఫోన్లోంచి వాట్సాప్లో నుంచి పొద్దుటూరు గ్రూపుల్లో పంపి. ఎవడైతే ఈ లెటర్ రాసిన గుంట నక్క వానికి చెప్తాడా, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఈసారి కన్నా నాకు లెటర్ రాస్తే ఇంట్లో మీ కుటుంబ సభ్యులకు రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గుంటన్నక్కకు అన్నం పెట్టేటప్పుడు అతనికి చెప్పండి, మనం ఏం కర్మ చేసినామో, ఏం పాపం చేసినామో ఈ రోజుకి మన కుటుంబాలు అనుభవిస్తున్నాము. ఇంకన్నా ఇలాంటి పాప పనులు, దుర్మార్గం పనులు మానుకోండి అని ఆ గుంటన్నక్కకు అన్నం పెట్టేటప్పుడు చెప్పండి. ఆ గుంటన్నక్క వినలేదనుకో, నెక్స్ట్ నేను మా వంశం గురించి రాసినారు కదా, మీ వంశాల గురించి, మీ ఇళ్ళ వాళ్ళ గురించి రాయడం తప్పు అయినా
మీరు రాసినారు కాబట్టి నేను రాసి లెటర్లు మీ మాదిరి దొంగగా అడ్రస్ లేనని పేరు రాసి ఫోన్ నెంబర్ లేనని పెట్టి తప్పుడు అడ్రస్ పెట్టి చెయ్యను. నా అఫీషియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను లెటర్ను. నేనే సంతకం పెట్టి నా అఫీషియల్ పేజీలో పెట్టి సంతకం పెడతా. రెండోది నా వాట్సాప్ నా మొబైల్ నుంచి స్టేటస్ పెడతా. ఏం పీకుతావో పీక్కో గుంటన్నక్క, ముసలినక్క రాసిందో వయసు నక్కలు రాసినాయో ఏ గుంటన్నక్క రాసిందో నాకైతే అర్థం కావడంలే. బట్ నేనైతే సీరియస్గా చెప్తానా, మీరు నన్ను గన ఇట్లనే కలబెడితే మీకేం జరుగుతుందో మీ ఇళ్ళ వాళ్ళకు నేనైతే నోటితో చెప్పలేను. రెండోది మా వంశం గురించి మాట్లాడతావా? మా అబ్బా గన్లూరు పెద్ద వీరారెడ్డి ప్రొద్దుటూరులో రౌడీజాన్ని ఆ రోజు ప్రజలకు ఉండే ఇబ్బందుల మీద పోరాడి నందుకు మా అబ్బ మర్డర్ అయినాడు. ఆస్తి కోసం కాదు చంపింది, ఇంకొక అక్రమ సంబంధాల కోసం కాదు చంపింది. కేవలం ప్రొద్దుటూరులో ఆనాటి రౌడీజాన్ని అణిచినందుకే అడ్డం ఉన్నాడనే ఉద్దేశంతో ప్రజల కోసం మా అబ్బ చనిపోయినాడు. మా కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అయినారు. మా అబ్బ కడుపున పుట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు అయినారు. ఒకటి మా మేనత్త తంబల్లపల్లి ఎక్స్ఎమ్మెల్యే ఏవి లక్ష్మీదేవమ్మ. నెంబర్ 2 మా పెదనాయన వీరశివారెడ్డి గారు కమలాపురానికి ఎమ్మెల్యే అయినాడు. తర్వాత మా మేనత్త కొడుకు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తంబల్లపల్లికి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. ఇది మా కుటుంబ చరిత్ర. మీ ఇంట్లో అయింటే నువ్వు ఒకరిని వింటావు ఎమ్మెల్యే, లేదా ఈ లెటర్ రాసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారో లేదో నాకు తెలియదు. ఒకవేళ అయినా ఒకరు అయింటారు. మా ఇంట్లో మా అబ్బాని అంటావు. ఇంకోటి చెప్తానా, ప్రొద్దుటూరు ప్రజల కోసం ఆనాడు మా మేనత్త భర్త అయినటువంటి చలమారెడ్డి గారు ప్రొద్దుటూరులోనే ఆయన కూడా ప్రజల కోసం పోరాడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మా మామ ఎమ్మెల్సీగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి గారు మా మేనత్త లక్ష్మీదేవమ్మ భర్త ఉమాశంకర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా ఉంటే ఆ రోజు ప్రజల కోసం పోరాడింటే చనిపోయినాడు. మా ఇంట్లో మా అబ్బకు పెద్ద కొడుకు అయినటువంటి రాఘవరెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అయినాడు. నెక్స్ట్ డాక్టర్ కృష్ణారెడ్డి పెదనాయన, ఆయన 1989లో ఎమ్మెల్యేకి కూడా కంటెస్ట్ చేసినాడు పొద్దుటూరులో. తర్వాత సంటి వీరారెడ్డి అని మా పెదనాయన కోవటము కానీ పొద్దుటూరులో ఈనాడు ఎమ్మెల్యేలైన వాళ్ళు కానీ, లింగారెడ్డి అని అయితే అత్యంత ఆప్తుడుగా ఇద్దరు అన్నదమ్ములు మాదిరినారు. ఆనాడు ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా ఆయన జోబిలో నుంచి డబ్బు పెడితే వీళ్ళ వెనకాల మనుషులు తిరుగుతున్నారు. ఆయన సొమ్ము తినని పొలిటీషియన్ లేడు పొద్దుటూరులో. ఆయన షెల్టర్ తీసుకొని పొలిటీషియన్ లేడు పొద్దుటూరులో. తీసుకొని ఆయన మా పెదనాయన్ని మళ్ళీ దారుణంగా వెన్నుపోటు పొడిచి, సరే అదంటే రాజకీయం, అది వదిలేస్తాం. తర్వాత మా కుటుంబము ప్రజల కోసం, మా వంశం ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాం తప్ప ప్రజల ఆస్తులకో డబ్బులు తీసుకోలే. మీలాగా మీ వంశం ఎట్లాంటిది, అప్పులు ఇస్తే అప్పులు ఇచ్చిన చంపిన వాళ్ళ చరిత్ర మీది, లేదా డబ్బుల కోసం మనుషులను చంపే చరిత్ర మీ వంశానికి ఉంది. మా వంశంలో ప్రాణాలు కోల్పోయినాం, బాధితులం మేము. అయినా కూడా ఏనాడు మేము ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయలేదా? పొద్దుటూరులో మా ఇబ్బంది చంపినారనో, లేకపోతే తంబల్లపల్లిలో మా మేనత్తను భర్తను చంపినారనో మేము చేయలే. ఈ రోజుటికి తంబల్లపల్లికి పోయి అడుగు, గుంటనక్క మా మేనత్తను లేడీ హీరో అంటారు. అంటే ఒక మహిళ తన భర్తను చనిపోతే అంత ఇద్దరు చిన్న పిల్లోళ్ళని పెట్టుకొని ఆ రోజు టీఎన్ ఫ్యామిలీ, కలిచెర్ల ఫ్యామిలీ అంటే తంబల్లపల్లిలో పెద్ద భూస్వాములు కోట్లకు డబ్బులు ఆ రోజుల్లో ఉండేళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద ఒక మహిళ మా మేనత్త నిలబడి ఎమ్మెల్యే అయింది. గుంటనక్క నువ్వెంత, నీ బతుకెంత, సిగ్గులే మానంలే నీకు? ఊరికే వయసు పెరిగింది, మనిషికి బుద్ధి పెరగదా? ఇట్లాంటి రాపిస్తావా లెటర్లు? రా, దమ్ము ధైర్యం ఉంటే రా, నేనుండా పొద్దుటూరులోనే, మా ఇంట్లోనే ఉండా. లెటర్లో ఇంటికి వచ్చి చంపుతామంటావా? ఏం గాజులున్నాయి చేతికి? చూడేమన్నా మా గాజులున్నాయా చేతులకు? చూచంటరా నువ్వు పంపిస్తే. చెప్తానా చూడు, నాకేదన్నా జరిగితే ఈ ప్రెస్ మీట్లో రికార్డే ఉంటుంది. ఒకరికి
10 రాసుకో. ఇదో 2 ఏళ్ళు చూపిస్తానా, ఒకరికి 10 మంది రా తగులు ఎవడో. ఏమంత అంత అంత కళ్ళు కళ్ళు కొవ్వు ఎక్కిందా? లెటర్లు రాపిచ్చి భయపెట్టాలని చూస్తావా? నేను ఆల్రెడీ జేసీ మేడం గారికి ఇది ఇప్పుడు కాదు, గత నెల 15 రోజుల కిందటనే నేను జేసీ మేడం గారు ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్గా వచ్చినారో అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన రోజే నేను మేడం గారికి లెటర్ రాసిన. మేడం గారు కూడా క్లియర్గా దాన్ని స్టాప్ చేయమని చెప్పినారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొందరు మా పార్టీకి సంబంధించిన కొందరితో లోపకారి ఒప్పందం, డబ్బులు తీసుకున్నారో లేదో నాకు తెలియదు, తెలియని దాన్ని నేను బహిరంగంగా చెప్పలేను. మరి ఏం జరిగిందో అక్కడైతే నిర్మాణాలు జరగడము కరెక్ట్ కాదు. దాన్ని ఆపేదానికి నేను నెక్స్ట్ వారం సోమవారం పైన నేను సీఎం గారు అపాయింట్మెంట్ అడిగి ఉన్నాను. నేను సీఎం గారికి కూడా ఈ ఎస్ఎస్ మాలు ప్రొద్దుట్లో జరిగిన ఈ పరిణామాలన్నీ చెప్పేటప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా సీఎం గారికి కంప్లైంట్ చేస్తాను. ఏదేమైనా నేను ప్రజలకు కూడా ఒకటి ఏం తెలియజేస్తానంటే, మా దృష్టికి ఏదైనా నాయకుల దృష్టికి వచ్చినప్పుడు మేము దాన్ని పోరాడగలుగుతాం. కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ప్రజలు విరివిరిగా వాట్సాప్, ఇప్పుడు సోషల్ మీడియా ఇంత బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు పలానా చోట అక్రమం జరుగుతుందని ఒకడు 10 మంది పోస్ట్ చేస్తే, 10 మంది మూడు గ్రూపుల్లో పోస్ట్ చేస్తే, అట్లా మొత్తం అందరికీ చేస్తేనే నీకు అధికార యంత్రాంగం ఇదవుతుంది. రెండవది, డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు మీకు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఏసీబీ డిఎస్పీ గారు ఉన్నారు, మంచి ఆనెస్ట్ ఆఫీసర్, ఆయన కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. నేను కూడా కంప్లైంట్ చేస్తాను. మరి టౌన్ బ్యాంక్ సంబంధించి మీరు కొన్ని ఆరోపణలు చేశారు. టౌన్ బ్యాంక్ చైర్మన్ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మేము మా దగ్గర అటువంటి డిపాజిటర్లకు భయపడించే విధంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, అవన్నీ నమ్మకూడదని చెప్పారు. దాని గురించి మీ కామెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విలేకరులందరికీ మీకు ఆఫ్ ద రికార్డ్ చెప్పినా ఆన్ ద రికార్డ్ చెప్తానా, మీరు కూడా అందరూ పోయి మంచిగా 2 లక్షలు 5 లక్షలు టౌన్ బ్యాంక్లో లోన్ తీసుకోండి. నెల ఈఎంఐ కట్టాలన్నా సంవత్సరానికి కట్టాలని అడగండి. సంవత్సరానికి కట్టేది ఆడ సిస్టమ్. ఆ సిస్టమ్ రాజకీయ నాయకులు పెట్టిన సిస్టమ్ తప్పు అని చెప్తాను. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తానా, నా పర్సనల్ లోన్ తీసుకున్నా కూడా నేను ఈఎంఐ కడతానా? మధ్యతరగతి వాడు లోన్ తీసుకుంటే ఈఎంఐ కడుతున్నాడు. కేవలం రాజకీయ అండదండలు ఉన్న కొందరు వాళ్ళకు మాత్రం ఈ ఫెసిలిటీ కల్పించి, ఇది ఎవరి డబ్బు? డిపాజిటర్లు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు డిపాజిట్ చేస్తుంటారు. ఎందుకు? పెళ్లికనో, లేకపోతే ఏదైనా ఆకస్మికంగా ఆరోగ్య ప్రమాదం వస్తేనో, లేకపోతే ఇంకొకటి ఏదైనా జరిగితే మనకు డబ్బు కావాలా విత్డ్రా చేసుకునే దానికి పెట్టుకుంటే, ఆ డబ్బును తీసుకొని పోయి రాజకీయ నాయకుల పరం చేయడం తప్పు. టౌన్ బ్యాంక్ చైర్మన్, మాజీ చైర్మన్, దాని సిఇఓ అందరికీ డైరెక్ట్గా మీడియా ద్వారానే చెప్తానా. వాళ్ళన్నా నా పేరు చెప్పాలే, నేను వాళ్ళ పేర్లే చెప్తానా. ఆర్బీఐ నామ్స్ ప్రకారము నా క్వశ్చన్ రెండే నేను అడిగేది. ఒకటి, నెల వడ్డీ నెల లోన్ కట్టించుకోవాలా, లేకపోతే సంవత్సరానికి రోజు కట్టించుకోవాలా? రెండవది, ఏదైతే ఎస్ఎస్ మాల్కు సంబంధించిన ఫ్లాట్లు వాళ్ళ రూమ్లు పెట్టినామని తనఖా అంటున్నారో వాటికి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తున్నారు. అంటే 1 కోటి లోన్ ఉంటే 20 లక్షలు మళ్ళీ నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్, మళ్ళీ నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్. అంటే అట్లా ఎందుకు చేస్తున్నారు? సంవత్సరానికి ఒకసారి కడతా అన్నప్పుడు అకౌంట్ 3 నెలలు డబ్బు కట్టకపోతే నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్ లేకపోతుందని వాళ్ళే చెప్పినారు. ఒకరోజు సీఈఓ వచ్చి ఏమంటాడు, మేము సంవత్సరానికి ఒకరోజు కట్టించుకుంది వాస్తవమే, అయితే అది ఆర్బీఐ రూల్స్లో మాకుంది, పెనాల్టీ వేసినాం అంటాడు. నిన్న టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, నిన్న చైర్మన్ మాట్లాడతామంటారు, మేము అట్లేం చేయలే, ప్రతి నెల కట్టించుకుంటున్నాం, ఏదో 1 2 నెలలు మిస్ అయింటాయి మళ్ళీ కట్టించంటే ఏది కరెక్టో? ఒక అతను ఇట్టంటాడు, ఒక అతను అట్టంటాడు. ఏది ఏమైనా టౌన్ బ్యాంకులో డిపాజిటర్ల డబ్బుకు సేఫ్టీ లేదు. కారణం ఏంటంటే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్తో బ్యాంక్కి దివాలా తీయబోతోంది, ఇది వాస్తవం. దీని మీద చట్టపరమైన చర్యలు ఏందో వాళ్ళు చెప్తున్నారు కదా, చట్టపరమైన చర్యలు వాళ్ళు కాదు తీసుకునేది. నేను అందరికీ కంప్లైంట్లు చేసి ఎంక్వైరీ చేయించి ఆర్బీఐ వాళ్ళతో ఎవడు లోన్లు తప్పు చేసినాడో, నేను తప్పు చేసినానా, ఆ బ్యాంకులో వాళ్ళు తప్పు చేసినారో నిరూపిస్తా. వాళ్ళు మాట్లాడిన దానికి నేను సవాల్గా స్వీకరిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మేము చాలా కరెక్ట్గా ఉన్నాం, ఎక్కడా ఫ్రాడ్ లేదు, మా మీద అసెత్ ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు. నేను కూడా చట్టపరమైన చర్యలే వాళ్ళ మీద తీసుకున్నట్టుగా చేస్తా. వాళ్ళు నా మీద తీసుకుంటారా, నేను వాళ్ళ మీద తీసుకుంటానో కాలమే నిర్ణయిస్తుంది.